హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే ఏసీబీ అధికారులం అంటూ రీసెంట్గా ఒక 1 డే బిఫోర్ మన తహసీల్దార్ రాజాపేట తహసీల్దార్కు కేటుగాళ్ళ కాంచి ఫోన్ రావడం జరిగింది. వారు కొంత అమౌంట్ను వారికి పంపించడం జరిగింది. ఈ విషయం అంతా మనకు తెలిసిందే. అయితే ఈ విషయం మీద నిన్న ఒక 1 డే బిఫోర్ జరిగిన విషయం. ఈ విషయం మీద ఈరోజు ఏసీబీ అధికారులు ఒక పేపర్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన ప్రకటన. ప్రతి ఒక్క ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్క మనిషి దీన్ని అవగతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కనుక అదేందో చూద్దాం. ఇక్కడ ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు. హెడ్లైన్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు. ఫస్ట్ థింగ్, అసలు ఏసీబీ వాళ్ళు అసలు ప్రభుత్వ అధికారులకు ఫోన్ కాలే చేయరంట. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది మాత్రం ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి గుర్తుంచుకోవాలి. నకిలీ అధికారులతో జాగ్రత్త. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ గారు. ఇప్పుడు ఏసీబీ డీజీ విజయ్ కుమార్ గారు చెప్తున్నారు నకిలీ అధికారులతో జాగ్రత్తగా ఉండమని. ఎందుకంటే రాజాపేట తహసీల్దారు మన దామోదర్ విషయంలో మనకు తెలిసిన అంశం ఏది చూద్దాం. మరి ఇంకేం చెప్తున్నారు. అవినీతి నిరోధక శాఖ నుంచి ఏ ప్రభుత్వ అధికారికి ఫోన్లు రావని, అలా ఎవరైనా ఏసీబీ పేరు చెప్పి ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఒక తహసీల్దార్కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తనను తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. తహసీల్దార్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కేసు నమోదు కాకుండా చూడాలంటే డబ్బులు పంపాలన్నాడు. విషయం తెలిసిన ఏసీబీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అవినీతి నిరోధక శాఖకు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదులు వస్తే రహస్యంగా విచారణ జరిపి ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలా ముందస్తు ఫోన్లు చేయడం ఉండదని ఏసీబీ డీజీ వివరించారు. నకిలీ ఏసీబీ అధికారుల గురించి సమాచారం ఇవ్వవలసిన వారు టోల్ ఫ్రీ నెంబర్. చూడండి, ఇక్కడ ఒకటే ఏమన్నారు, నకిలీ ఏసీబీ అధికారుల గురించి సమాచారం ఇవ్వవలసిన వారు టోల్ ఫ్రీ నెంబర్. ఎవరైనా ఏసీబీ అధికారులని ఏ ప్రభుత్వ అధికారికి ఫోన్ చేసినా కూడా వీరు ఇమ్మీడియట్లీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మన ఏసీబీ డీజీ విజయ్ కుమార్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పేపర్ ప్రకటనలో ఈరోజు పంపించడం జరిగింది. 1064కు కానీ లేదా ఒకసారి గుర్తుపెట్టుకోండి 1064 ఈ నెంబర్కి కానీ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వదలిస్తే వాట్సాప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వచ్చు. ఒకవేళ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వదలిస్తే 9440446106కు నెంబర్ మళ్ళీ ఒకసారి వినండి. 9440446106కు కానీ తెలియచేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు. కనుక ప్రభుత్వ అధికారులు ఎవ్వరు కూడా మేము ఏసీబీ అధికారులము, మీ అవినీతి పైన మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని బెదిరింపులకు గురి చేసి ఫోన్ కాల్ చేస్తే మీరు స్పందించొద్దు. ఇమ్మీడియట్గా మన ఏసీబీ డీజీ విజయ్ కుమార్ గారు ఎవరైతే సారు మనకు ఏ నెంబర్ అయితే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఫోన్ చేసి కానీ విషయాన్ని తెలియపరచండి. లేదా ఒక వాట్సాప్ నెంబర్ కూడా తెలియపరచడం జరిగింది సార్. ఇక్కడ 9440446106 కానీ తెలియపరచాలని చెప్పారు. ఒకవేళ ఈ సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా రహస్యంగా ఉంచుతామని సూచించారు. కనుక ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని కన్సిడర్ చేయాలి, గుర్తుంచుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఈ విధంగా మీరు బోల్తా కొట్టొద్దు, ఇబ్బందుల పాలు కావద్దు. క్లియర్ కట్గా మన ఏసీబీ డీజీ విజయ్ కుమార్ గారే చెప్తున్నారు. అసలు ఏసీబీ అధికారుల నుంచి ప్రభుత్వ అధికారులకు అసలు ఫోన్ కాల్సే రావని చెప్తున్నారు. ఆ విధంగా ఫోన్ కాల్స్ ఎవరైనా ఏసీబీ అధికారులు అని ఫోన్ చేస్తే కనుక ఇమీడియట్లీ ఈ టోల్ ఫ్రీ నెంబరు అండ్ ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేసినా పర్వాలేదు, ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి చెప్పినా పర్వాలేదు. కానీ ఈ సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా రహస్యంగా ఉంచుతామని తెలిపారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.